ఏమండి, తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. టైం 7 అయింది, ఇంకా రాలేదా? అవునండి, రోజు ఈ టైం కల్లా వచ్చేసిదే. సరే, నేను స్కూల్కి వెళ్ళి చూసొస్తాను. తొందరగా వెళ్ళండి. మా తులసి ఇంకా ఇంటికి రాలేదే? ఏ తులసి? అదే సన్నగా ఎర్రగా అందంగా ఉంటుంది, చలాకీగా మాట్లాడుతుంది. తెలీదు, ఎంతో మంది పిల్లలు ఉంటారు, అందులో తులసి ఎవరో. ఇవాళ వ్యాన్ వచ్చిందా? వచ్చింది, వెళ్ళింది. వాట్ ఈస్ దిస్ శ్రీధర్? తులసి ఎక్కడికి వెళ్ళదు, ఇంటికి వచ్చేస్తుంది. ఏం బాబు, ఆ వ్యాన్ డ్రైవరు క్లీనరు వాళ్ళ అడ్రస్ నీకు తెలుసా? డ్రైవర్ ఇల్లు తెలియదండి, క్లీనర్ ఇస్మాయిల్ ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. ఇస్మాయిల్? ఇస్మాయిల్ ఎవరు మీరు? ఇస్మాయిల్ వేనా? అవును. తులసి అనే అమ్మాయి మీ స్కూల్లో చదువుతుంది, ఇంతవరకు ఇంటికి రాలేదు. తులసి అంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర దిగుతుంది. అదే అమ్మాయి. ఈ రోజు అక్కడే దిగిందే. బాగా గుర్తించుకో. నాకు బాగా గుర్తు, అక్కడే దిగింది. విద్యాపతి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం పద. అలాగే. ఒక్క నిమిషం సార్, తులసి ఎక్కడుందో ఆత్మని అడగనా? ఏమన్నా? టేక్ ఇట్ ఈజీ. ఎంతసేపు పడుతుంది? ఒక 5 నిమిషాలు. నువ్వు సరిగ్గా చెప్తే 35 రూపాయలు బహుమానం ఇస్తాను. పిల్లలంటే నాకు ఇష్టమే సార్. ఈ పుల్ల ఇది చేయండి. విరిచాను. ఈ పేపర్ మీద ఏబిసిడి రాయండి. అలాగే. ఆత్మ వచ్చిన తర్వాత ప్రశ్న మీరే అడగండి. మీరు ఈ అక్షరాల మీద పెన్నుతో దిద్దేటప్పుడు ఆకు పైకి లేస్తుంది. ఏ అక్షరం దిద్దేప్పుడు ఆకు పైకి లేస్తుందో దాన్ని గుర్తు పెట్టుకోండి. అలాగే. ఏ బి సి ఏక్ ఛే తాటజ్ఞ తై కోమా లాగూనా వైరా తాషా తాద్రి ధాత్రి లాగూనా లాగూనా లాగూనా. ఆత్మ వాలింది, ప్రశ్నలు అడగండి. అక్షరాల మీద పెన్నుతో దిద్దుతున్నాను, కరెక్టేనా? తులసి అనే పాప ఎక్కడుంది? ఏ బి జి హెచ్ ఐ ఎం ఆర్ ఎస్ ఐ ఎం హెచ్యుఎస్ఎస్. ఎంఎస్. ఇమ్మస్ అంటే ఏమిటర్థం? ఇమ్మస్ అంటే జర్మన్ భాషలో ఇన్ ది హౌస్ అనే అర్థం. అంటే తులసి ఇంట్లో ఉందంటారా? అవును. అదిగో నాన్న వచ్చేసారు. తులసి. శ్రీధర్, మెల్లిగా ముద్దు పెట్టుకోవయ్యా, చెక్కిళ్ళు ఎరగా కందిపోగలవు. బాగా కంగారు పడ్డట్టున్నావు, ఏడ్చినట్టుంది మొహం. తులసి నా సర్వస్వం. మగాళ్ళకి ఏం తెలుస్తుంది కన్న తల్లి వేదన. నేను వచ్చేసానుగా, ఇప్పుడు అమ్మగారికి చాలా సంతోషంగా ఉంది. నువ్వు వచ్చినందుకు కాదు, నేను వచ్చినందుకు. నేను వెళ్ళొస్తాను.